సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో షల్ వి టర్న్ టు ద బుక్ ఆఫ్ ఎగ్జడస్ చాప్టర్ 19, నిర్గమ కాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు. ఎగ్జడస్ చాప్టర్ 19 వర్సెస్ 5 and 6 ప్లీజ్. 6వ వచనంలో చూద్దాం. సమస్త భూమియు నాదే కదా. దేవుని మాట, సమస్త భూమి నాదే కదా, సమస్త భూమియు నాదే కదా అంటున్నాడు దేవుడు. దాని తర్వాత మీరు అని మనలను సంబోధిస్తున్నాడు. సమస్త భూమి అనే దాని మీద మనము ఒక వచనం చూద్దాం. కీర్తనలు 47వ కీర్తన. సర్వజనులారా, ఒకసారి కొడదామండి. Then next, what is next? Wow, అందరూ ఒకేసారి చెబితే కష్టం. జయ జయధ్వని 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 చేయాలంట. కెన్ యూ డూ దట్? చేస్తారండి జయధ్వని. ఏదైనా ఒక ధ్వని చేయండి, ఏదైనా ఒక ధ్వని. వావ్, హల్లెలూయా. యా, సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ జయ ధ్వని ఎలా వస్తుందనంటే మనం పలికినప్పుడు కలుగుతుంది జయధ్వని. సో దీనికి ఒక కనెక్షన్ చూద్దాం. కీర్తన 81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ మెసేజ్. ఇది చాలా పెద్ద వర్తమానం, కానీ క్లుప్తంగా మీకు అర్థమయ్యేట్టుగా, మీరు గ్రహించగలిగేట్టుగా, మీరు దీన్ని పొందుకునేట్టుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఐగుప్తీయుల దేశము. ఐగుప్తీయుల దేశము దేనికి సాదృశ్యం అంటే బానిసత్వం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. యు నో ద వర్షన్. ప్రైజ్ గాడ్. బానిసత్వము, బానిసత్వము లేదా దాసత్వము, దాస్యము. చాలామంది విడుదల పొందిన తరువాత కూడా వారు స్వతంత్రులుగా జీవించలేకపోవచ్చున్నారు. ముఖ్యంగా విచారము, వేదన, నిరాశ, నిస్పృహ, డిస్కరేజ్మెంట్, సారో, ఇవి పట్టి బంధించి ఉంచాయి మనుషుల్ని. ఏంటి అలా ఉన్నామంటే, ఏమో నాకు తెలియదు, ఏదో దిగులుగా ఉంది అంటుంటారు. బైబిల్ చదువుకోలేదా? చదువుకున్నాను. ప్రార్థన చేసుకోలేదా? చేయలేదా? చేశాను. ఆరాధించటం లేదా? ఆరాధిస్తున్నాను. కానీ ఏదో చెప్పలేని దిగులు లోపట దాగి ఉన్నది. ఏదో ఒక విచారము, నిరాశ, ఇవి బంధించి ఉంచుచున్నాయి. దాస్యము. ప్రభువన్నాడు, నేను నీ దేవుడను, నీ దేవుడనగు యెహోవాను నేనే అంటున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాతావరణం ఏంటంటే యుద్ధ వాతావరణం ఉంది. యుద్ధం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు గొప్ప సవాలు
ఎదుర్కొంటున్నట్టు మనం ఎరుగుదాం. ఇశ్రాయేలు క్షేమము కొరకు ప్రార్థన చేయటము మనకు మేలుకరం, మనకు దీవెనకరం. మనం పేపర్ చదివి లేదా న్యూస్ విని పాపం కదా ఇశ్రాయేలు అనుకుంటాం, అంతవరకే. కానీ మనం నోరు విప్పి ఇశ్రాయేలు ఆశీర్వదింపబడును గాక అని పలకం. సాధారణంగా బహుశా మీకు బాగా పాస్టర్ గారు ప్రభుప్రసాద్ గారు చక్కగా వివరించి అరటిపండు తొక్కవలసినట్టుగా ఎంతో వివరణగా చెప్తూ ఉంటారు. కనుక మీరు పర్లేదు, యు ఆర్ వెల్ వర్స్డ్. బట్ ఇన్ సో మెనీ ప్లేసెస్, చాలా చోట్ల చూస్తే వారికి ఇశ్రాయేల్ గురించి తెలియదు. ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేయాలని కూడా తెలియదు. ఇశ్రాయేలు ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కొంటూనే ఉంది. చాలా కాలం నుంచి ఇశ్రాయేల్ అంటే చాలామందికి శత్రుభావం ఉన్నది. ఇశ్రాయేల్ గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. యాకోబు ఉన్నాడు. యాకోబు ఎవరికైనా తెలుసా అండి? యాకోబు తాతగారు తెలుసా మీకు ఎవరైనా? అబ్రహామా, ఇస్సాకా? వెరీ గుడ్. ఇస్సాక్ కాదు కదా, ఇస్సాకు తండ్రి. వెరీ నైస్. అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను. యాకోబు మోసగాడే కానీ అంటున్నాడు దేవుడు, నేను యాకోబు దేవుడను అంటున్నాడు. అరే, యాకోబు మోసగాడు కదా, మోసగాడైనంత మాత్రాన నేను దేవుణ్ణి కాకపోతానా? అతడు మోసగాడైతే నేను దేవుణ్ణి కాకపోతానా? నేను అబ్రహాము దేవుడను, అబ్రహాముకు పుట్టిన, మళ్ళీ ఇష్మాయేలు దేవుడని అన్నాడు. ఇష్మాయేల్ కూడా పుట్టాడు అబ్రహాంకే, కానీ నేను ఇష్మాయేలు దేవుడని అన్నాడు. ఏమంటాడు? ఎందుకంటే వాగ్దానం ఉన్నది అక్కడ. వాగ్దానము చేత జన్మించిన కుమారుడు కనుక అతనికి నేను దేవుడను అంటున్నాడు. ఇప్పుడు మనమందరము కూడా కొత్త జన్మ పొందుకున్న వారం. ఆమేన్. కొత్త జన్మ ఎలాగ వస్తుంది అంటే, ఓ వాక్యం చదువుతారండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనము. ఈ ఉపమాన భావము ఏమి అనగా, ఏమిటంటండి? విత్తనము దేవుని వాక్యము మనలో విత్తబడుచున్నది. విత్తనము, ఈ విత్తనం ఏం చేస్తుందంటే జన్మ ఇస్తుంది. జన్మ. ఓకే, మీరు ఇప్పుడు బైబిల్ చూడకండి, నా వైపు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, మీరు బైబిల్ తినక్కర్లేదు, అందరూ అటెంటివ్గా ఇటు చూడాలని కోరుచున్నాను. ఎవరైనా చూడకపోతే దయచేసి చూడండి. అంటే అటెన్షన్ ఇటువైపు పెడతారని, సెంటర్ మీద పెడతారని. ఓకే, కొలస్సీ 3:16 అంటుంది, దేవుని వాక్యము లేదా క్రీస్తు వాక్యము మీలో సమస్త జ్ఞానముతో సమృద్ధిగా నివసింపనీయుడి. ఉపమాన భావం ఏమిటనగా, విత్తనం ఏమిటంట? వాక్యము. ఈ విత్తనము మనలో విత్తబడుచుంది. మన లోపట ఒక ప్రక్రియ జరుగుతుంది. ఒక ప్రక్రియ. ద వర్డ్ దట్ ఈస్ సోన్ ఇన్ అవర్ హార్ట్స్. మన లోపట విత్తబడిన ఈ విత్తనము, ఈ వాక్యం ఏదైతే వింటున్నామో, దీని ప్రక్రియ ఉంటుంది. దీని ప్రక్రియ మనకు తెలవకుండానే మన నరాలు, ఎముకలు, కీళ్ళు, మూలుగు, కండరాలు, శరీరం అంతా, దేహమంతా
సామెతలు 4వ అధ్యాయము 20 నుంచి 23 వరకు చదువుకుంటే అక్కడ ఆయన మాటకు చెవియొగ్గినప్పుడు ఆ మాట దొరికిన వారి, ఆ మాట ఎవరికైతే దొరుకుతుందో వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. హల్లెలూయా. ఈ సర్వ శరీరానికి ఆరోగ్యం, ఆరోగ్యం, ఆరోగ్యం. సో దిస్ ఈజ్ ద న్యూ బర్త్. ఇది కొత్త జన్మ, కొత్త జన్మ. ఈ జన్మ ఏంటంటే మొట్టమొదటిది మనకు అర్థమవుతుంది, విత్తనము వాక్యము, వాక్యము విత్తనము. ఈ విత్తనము భూమిలో పడినప్పుడు మొలక వస్తుంది, మొలక. ఆ మొలక తర్వాత మహావృక్షం అవుతుంది. బైబిల్లో చూస్తే విశ్వాసము అనేది, విశ్వాసము దానికి ఒక పరిమాణం ఉన్నది. కొందరికి చాలా గొప్ప విశ్వాసం ఉంటుంది, కొందరికి కొద్దిపాటి విశ్వాసమే ఉంటుంది. అయితే మీకు ఒకవేళ ఆవగింజంత విశ్వాసము ఉంటే మీరు పలికిన పలుకు ఊరికే పోదు. మీరు ఏది పలికితే అది జరిగి తీరుతుంది, నెరవేరుతుంది. హల్లెలూయా. మీరు శాపం పలికితే శాపమే ఉంటుంది, మీరు ఆశీర్వాదం పలికితే ఆశీర్వాదమే ఉంటుంది. కీర్తన 81:10లోకి వెళ్ళాం. మనం పూర్తిగా చదవలేదు దాన్ని. మొదటి భాగంలో తొలి దశలోనే ఉన్నాం మనం. అదేంటంటే, మిమ్మును ఐగుప్తు దేశములో నుండి బయటికి రప్పించిన నీ దేవుడను నేను యెహోవాను అంటున్నాడు. అంటే ప్రభువు, ఆయన ప్రభువు, ఆయన అందరూ ప్రభువులని పిలువబడిన ప్రభువు ఒక్కడే. దేవునికి స్తోత్రం. వన్ లార్డ్. హల్లెలూయా. ఆ ప్రభువు మనలను చేశాడు ఏంటంటే, ఆ బానిసత్వంలో నుంచి బయటికి తెచ్చాడు. నేను మీకు చెప్పాను, చాలామంది చూడటానికి పైకి చాలా చక్కగా కనిపిస్తారు, లోపల మాత్రం డొల్ల. చాలా బలంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, కానీ లోపల మాత్రము డొల్ల. పైకి వాక్యం బలంగా చదువుతారు, వాక్యాన్ని ప్రకటిస్తారు, చక్కగా ఆరాధిస్తారు, ఆనందిస్తారు, గంతులు వేస్తారు, ఉత్సాహంగా చప్పట్లు కొడతారు, కేకలు వేస్తారు, కానీ లోపల డొల్ల. ఇన్సైడ్ హ్యాలో, ఏమీ ఉండదు లోపట ఏమీ మిగిలి ఉండదు. హలో. ఎందుకంటే ఇంకా దాస్యములో ఉన్నారు. దాస్యము. కొందరికి చికాకు ఎక్కువ, దానిలోంచి బయటికి రాలేరు. కొందరికి విసుగు ఎక్కువ, దానిలోంచి బయటికి రాలేరు. సింపుల్ మీరు ఇళ్లలో చూడండి, ఎంత విసుక్కుంటారో. ముఖ్యంగా తల్లులు పిల్లల మీద ఎంత విసుక్కుంటారో. ఒక తల్లికి 3 చిన్నపిల్లలు ఉన్నారనుకో, ఎంత విసుగుంటుంది చెప్పండి. విసుక్కోకుండా ఉండగలరా? కానీ ప్రభు చేసిన కార్యం ఏంటంటే, దాన్ని ఆ బంధకాన్ని తెంచేశాడు. దేవునికి స్తోత్రం. తెంచి బయటికి తెచ్చాడు. హల్లెలూయా. నేను నీ దేవుడనైన యెహోవాను అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే, దేవుడు దీర్ఘశాంతము కలవాడు. ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ గాడ్. దేవుని గుణగణాల్లో అత్యంత శ్రేష్టమైన గుణం ఏంటంటే దీర్ఘశాంతము. దీర్ఘశాంతము. ఎవరు ఏమన్నా పట్టించుకోరు. ఎవరు దూషించినా, ద్వేషించినా, ఎవరు తృణీకరించినా, ఎవరు అసహించుకున్నా పట్టించుకోరు. ఎందుకంటే వారికి దేవుని గుణమున్నది, దీర్ఘశాంతమున్నది. హల్లెలూయా. అది విడుదలకు సూచన. విడుదలకు సూచన. చాలామందికి చాలా త్వరగా కోపం వస్తుంది.
కొంచెం మాట అంటే చాలు చుర్రుమని తగులుతుంది, లేచిపోతారు, పాము బొసుకొచ్చినట్టు బొసుకొట్టేస్తారు. బట్ థ్యాంక్ గాడ్ ఫర్ ద డెలివరెన్స్, విడుదల విడుదల విడుదల. క్రైస్తవుడు అంటే విడిపింపబడినవాడు అని అర్థము, విమోచింపబడినవాడు అని అర్థం. 2 రకాలు ఉన్నాయి. విడిపింపబడుట, బానిస బతుకులో నుంచి విడిపించి బయటికి తెచ్చాడు దేవుడు. తెచ్చిన తర్వాత మళ్ళీ బానిసగా మారే అవకాశం ఉన్నది. తిరిగి మీరు బానిసలు కాకండి అంటున్నది గలతీలకు రాసిన పత్రిక. మీరిప్పుడు విడుదల పొందారు, మళ్ళీ మీరు బానిసలు కాకండి. నౌ యు ఆర్ ఫ్రీ, totally free, and you should never go back to the same bondage or any other bondage. ఏ బంధకంలో కూడా మీరు చిక్కుకోకుండా జాగ్రత్త పడండి. నన్ను ఒకసారి ఒక ఆయన బాగా తిట్టాడు, నువ్వు సోమరి అని తిట్టాడు నన్ను. నేను ఏమి అనాలి ఆయన్ని చెప్పండి? నేను కాదు, నువ్వే సోమరి అనాలా? నేను ఆలోచించడం మొదలుపెట్టాను, ఎక్కడ నేను సోమరి, నా లైఫ్లో నేను ఎక్కడ సోమరిగా ఉన్నాను అన్నప్పుడు నేను ఒకసారి స్పిరిట్స్, ఆత్మలు, రకరకాల ఆత్మలు ఉన్నవి, వాటిని గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక స్పిరిట్ కనబడ్డది. ఒక స్పిరిట్, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనం ఎరుగుదాం, కానీ అవి కాక ఇతరాత్మలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక స్పిరిట్ పేరు ప్రోక్రాస్టినేషన్. దాని మీద నేను స్టడీ చేయటం మొదలుపెట్టాను. ఇదేంటి అసలు ఈ ప్రోక్రాస్టినేషన్ ఏంటి? ప్రోక్రాస్టినేషన్ ఏంటంటే చూద్దాంలే, చేద్దాంలే, రేపు చూసుకుందాంలే, తర్వాత జరుగుతుందిలే, హోంవర్క్ చేసావా, తర్వాత చేస్తానులే. దట్ ఈస్ కాల్ ప్రోక్రాస్టినేషన్. అంటే వాయిదా. నిన్న ఒకరిని అడిగాను, నేను మరి నీ మ్యారేజ్ సంగతి ఏంటి అని అడిగాను. ఇంకో 2 సంవత్సరాలు ఆగుదాంలే అన్నారు. ఎన్ని సంవత్సరాలు? ఇంకో 2 సంవత్సరాలు ఆగుతారట. నేను కొంచెం గట్టిగా మాట్లాడితే నాతో మాట్లాడడం మానేశారు. పొద్దున్నే ఎదురయ్యి ముఖం ముడుచుకుని వెళ్ళిపోయారు. హలో, ఈ మనిషి ఏంటి ఊరికే టైం టు టైం ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది నీ చేతిలో ఉన్నది. ఓకే, మొట్టమొదటిది విడుదలనిచ్చాడు ప్రభు. ఏం చేశాడండి? విడిపింపబడ్డావు, కానీ మళ్ళీ బంధకములోనికి వెళ్ళే అవకాశం ఉన్నది. కనుక దేవుడు ఏం చేశాడంటే నీకు విమోచన దయచేశాడు. అంటే ఇక నువ్వు మళ్ళీ తిరిగి బంధకంలోకి వెళ్ళజాలవు అని ముద్ర వేశాడు దేవుడు. హలో, అలా ముద్రింపబడిన వారు ఎవరినుంటే చేయి పైకెత్తండి, నేను ముద్రింపబడ్డాను అని. లేదా ఈ రాత్రి మీరు ముద్రింపబడుదురుగాక. తిరిగి మళ్ళీ అటువంటి స్థితికి వెళ్ళకుండగా మీరు ప్రత్యేకమైన వ్యక్తులుగా వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా. రైట్? ఆర్ యు గోయింగ్ టు గెట్ సంథింగ్ టునైట్? ఏదైనా పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఊరికే వినిపోదామని వచ్చారా? లేదండి, యు మస్ట్ రిసీవ్ సంథింగ్ టునైట్. హల్లెలూయా, హల్లెలూయా. విడుదలకు విమోచనకు చిన్న తేడా ఉంది. విడిపింపబడ్డాం మనం. నిన్ను బయటికి తెచ్చానన్నాడు ప్రభు. మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. ఇక నువ్వు వెళ్ళకుండగా నీ నిమిత్తము నేను గొప్ప వెల చెల్లించాను. ఇక నిన్ను ఎవ్వరు పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ చీకటి కొట్టులో పడేయరు. నిన్న బంధకములోనే ఉంచరు. అలాగే నువ్వు అక్కడే ఉండు ఈ బంధకంలో అనడానికి ఎవరికి నీ మీద హక్కు లేదు. కదండి, ఒక అడుగు బయటికి రావాలి. స్టెప్పింగ్ వేయాలి. మనం ఒక అడుగు ముందుకు వేయాలి. నేను వెనక్కి చూడను, నేను గురి వైపుకే చూస్తాను.
నేను గురిని కలిగి ముందుకు వెళ్తాను. రాసుకోవాలండి, పెన్ పేపర్ తీసి రాసుకోవాలి. ఇది నా గురి, ఇది నా గురి, ఇది నా గురి. నా గురి ఏమిటంటే నేను ఏది ఎప్పుడు చేయాలో అది తప్పక చేసి తీరతాను. హల్లెలూయా. ఒకరోజు నేను ఒక టీవీ ప్రోగ్రాం, సాధారణ నేను టీవీ ప్రోగ్రాం చూడను, ఆ రోజు ఎందుకో టీవీ ప్రోగ్రాం చూస్తున్నా. ఒక యవనస్తురాలు, మీరు కూడా చూస్తుంటారు టీవీలో, ఆ యవనస్తురాలు ప్రసంగం చేస్తూ చెప్తుంది, చాలామంది పొద్దున్నే లేచి వాళ్ళు రాత్రి కప్పుకున్న దుప్పటి అలా తన్నేసి వెళ్ళిపోయి ముస్తాబాయి చక్కగా తయారీ వెళ్ళిపోతారు అని చెప్తుంది ఆమె. హలో, నా మాట వినబడుతుందండి? చెప్తుంటే నాకు తగిలింది అది. నేనంతే, రాత్రి కప్పుకున్న దుప్పటి ఒక తన్నుదని టకటకమని పోయి బ్రష్ కొట్టేసి చక్కగా తయారై షేవింగ్ చేసుకుని స్నానం చేసి బట్టలు వేసుకుని వెళ్ళిపోతాను. ఆ దుప్పటి అలాగే ఉంటుంది, సాయంత్రం వచ్చేంతవరకు అలాగే ఉంటుంది అది. ఎవరన్నా ఒకళ్ళు వచ్చి మడత పెడతారులే చూద్దాం. నాకు అది బలంగా తాకింది. అమ్మాయి చిన్నమ్మాయి, నాకంటే వయసులో దాదాపు నేను అనుకుంటే ఒక 55 సంవత్సరాలు చిన్నది ఆమె. అద్భుతమైన ప్రసంగం చేస్తుంది. ఏంటంటే దుప్పటి కప్పుకున్న దుప్పటి మడత పెట్టరండి బాబు అని చెప్తుంది. నేను చూసుకుంటే నేనే మడత పెట్టను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు విన్నాను ఆ చిన్నమ్మాయి చెప్తున్న మాట, ఈ రోజు వరకు లేవగానే ఫస్ట్ దుప్పటి మడత పెట్టి ఆ తర్వాత మిగిలిన పనులు చేసుకుంటాను. హలో, ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ఎ డీమన్. ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ఎ డీమన్. అది పోనుగాక. అది పోతే కింగ్డమ్ ఉంటుందండి అక్కడ. కింగ్డమ్, కింగ్స్ డొమినియన్ ఉంటుంది అక్కడ. హల్లెలూయా. యా, దేవునికి స్తోత్రం. సో మనము తీర్మానాలు చేసుకోవాలి, రాసుకోవాలి. ఏ టైంకి ఏది చేయాలి అది తప్పక నేను చేసి తీరుతాను. నేను మార్నింగ్ 5 to 7 బిజీగా ఉంటా, ఎవరికి దొరకను. కాన్ఫరెన్స్లో ఉంటాను. పాస్టర్స్ అండ్ బిలీవర్స్ మొత్తం నార్త్ ఇండియా, సౌత్ ఇండియా వాళ్ళు గ్యాదర్ అవుతారు. 7 తర్వాత ఇక నేను పనులు మొదలు పెడతాను. అన్ని పనులు చేసుకోవడం మొదలు పెడతాను. నాకేమన్నా కొంచెం మురికిగా అనిపిస్తే ఉతికేసుకుంటా. ఇంకెవరో సర్వెంట్కి ఇద్దాం, ఆ ఉతికి పెడుతుంది కాదు. ఏమన్నా బట్టలు ఐరనింగ్ లేకపోతే ఐరనింగ్ చేసుకుంటూ ఉంటాను. ఫోన్ కాల్స్ వస్తుంటే లేకపోతే ఏదన్నా నా మెసేజ్ నేనే వింటూ ఉంటాను. బట్ పని మాత్రం చేస్తూ ఉంటాను. ఒక్క క్షణము కూడా వృధాగా పోకుండా జాగ్రత్త పడటం అలవాటు చేసుకున్నాను. అప్పటి నుంచి ఈ ప్రొక్రాస్టినేషన్ అనేటువంటి దురాత్మ గుమ్మం అవతల నిలబడి చూస్తూ ఉంది నన్ను, ఎప్పుడు దొరుకుతావా నువ్వని. హలో, నువ్వు ఎప్పుడు దొరుకుతావా? చేయవలసిన పని సమయానుకూలంగా చేయకుండా తర్వాత చూద్దాంలే అని చెప్పేసి తీరుబడిగా దర్జాగా బతుకుతూ ఉంటావేమో, నువ్వు నాకు దొరుకుతావేమో చూద్దాం అంటుంది ఆ స్పిరిట్. చెప్పండి, విడుదల. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని బయటికి రప్పించాను, మీ దేవుడైన యెహోవా నేను అంటున్నాడు ప్రభు. మనం పలకాలేంటంటే దేవుడు నన్ను విడిపించాడు. నెంబర్ 1, విడిపించాడు, విడిపించాడు, విడిపించాడు. విడుదల వచ్చింది, విడుదల. హల్లెలూయా. నెక్స్ట్ ఏంటంటే కొన్ని రోజులు చక్కగా మడతపెట్టి దుప్పటి మడతపెట్టి ఒకరోజు మడత పెట్టలేదు. అప్పుడు అనిపించింది మళ్ళీ వెనక్కి పోయాను. నేను ఎక్కడ పోయాను? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. ఈసారి నాకేం కావాలి? విమోచన కావాలి. ఇక వెనక్కి పోయే సమస్య లేదు. నా తీర్మానం మీద నేను నిలబడతాను. నేను తప్పక జరిగించి తీరుతాను.
ఐ విల్ డూ ఇట్. మీరు ఎవరికైనా ఫిలిప్పీ 4:13 తెలుసా? నన్ను బలపరచువాని యందు, గట్టిగా చెప్పాలండి, నేను అని చెప్పాలి, వీళ్ళు కాదు, నేను ఏమి చేయగలను? సమస్తము చేయగలను. హల్లెలూయా. నేను కొంతకాలం బిజినెస్లో ఉన్నా, టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్లో ఉన్నాను. ఓ రోజు డ్రైవర్ రాలేదు. కన్యాకుమారి వరకు టూర్ వెళ్ళి రావాలి. పెద్ద బస్, అది మినీ బస్సే కానీ పెద్దది, పెద్ద సైజు మినీ బస్ డ్రైవ్ చేయాలి. నేను స్టీరింగ్ మీద కూర్చున్నాను. అక్కడున్న ట్రావెల్స్ ఏజెంట్స్ వచ్చి అన్నారు, సార్ మీకు కష్టం సార్, మీరు నడపలేరు. ఊటీ ఘాట్ సెక్షన్ చాలా డిఫికల్ట్ సార్, మీరు బెంగళూరు వరకు చక్కగా వెళ్ళిపోతారు, మైసూరు దాటేస్తారు, కానీ ఊటీ ఘాట్ మాత్రం కష్టమండి, ఘాట్ సెక్షన్ ఎక్కటం అంటే సులభం కాదన్నారు. నేనన్నా ప్రయత్నం చేస్తాను అంటే, ప్రయత్నం చేస్తానంటే మధ్యలో ఆగిపోతావా ఏంటి? అప్పుడు మాట జ్ఞాపకం వచ్చింది నాకు. నన్ను బలపరచువాడు ఉన్నాడు. నన్ను ఏమి చేయవాడు? బలపరచువాడు. హల్లెలూయా. నన్ను బలపరచువాడు ఉన్నాడు. నాకెవరున్నారు? నన్ను బలపరిచేవాడు నాకున్నాడు, నాకు బలమిచ్చేవాడు నాకున్నాడు. నేను ఊటీ ఘాటెక్కిచ్చేసాను, మొత్తానికి ఇట్లా చేసి ఘాటెక్కిచ్చాను. చీకటి అయిపోయింది, వర్షం పడుతుంది, అక్కడంతా బురదగా ఉందని మా ప్యాసింజర్లు అన్నారు, సార్ వెళ్ళిపోదాం సార్, ఇక్కడ వద్దన్నారు. ఒరే బాబు, ఈ రాత్రి మళ్ళీ కష్టం వెళ్ళటం, కోయంబత్తూరు వెళ్ళిపోదాం, నెక్స్ట్ కోయంబత్తూరులో హోటల్లో ఉందాం మనం, ఊటీలో హోటల్స్ లేవు, ఈ బస్సులో రాత్రి అంతా పడుకోవాలా అన్నారు. మళ్ళీ బయలుదేరాను. కొంచెం దూరం వెళ్తే పక్కనే లోయ, ఇటు పక్క కొండ చర్యలు, ఎంత భయంకరంగా ఉందంటే వాతావరణం చెప్పొద్దు. దేవుడా, నువ్వు నన్ను బలపరుస్తానని నమ్ముతున్నాను, నేను దయచేసి బలపరచు నాయనా, నేను ఇప్పుడు ఘాట్ దిగాలి అన్నాను. అప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు. స్వయంగా దేవుడు వచ్చి సహాయం చేశాడు. నీ క్లిష్ట పరిస్థితిలో నీ దేవుడు నీకు సహాయకుడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నామండి? మీరేం కూర్చున్నారు అలాగా కాదు, వింటున్నాం. వినుట వలన ఏమవుతుంది? వావ్. మరి దాన్ని ఎట్లా వాడుకోవాలి? ఏమండి, ఎట్లా వాడుకోవాలి? పలకాలి. వినుట, పలుకుట. వినుట లోపలికి వస్తుంది, పలికితే మన వాతావరణాన్ని మార్చివేస్తుంది. హల్లెలూయా. పలకాలి, మనం నోటితో పలకాలి. ఆమేన్. అలా ఇంతకుముందు మీరు పలికారు, మేము వెనక్కి చూడం, మేము వెనుదిరగం. నో టర్నింగ్ బ్యాక్. హల్లెలూయా. ఆమేన్. we will proceed. మనం ముందుకు వెళ్ళిపోతాం, వెనక్కి చూడం. ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనలను బలపరచువాడున్నాడు. చెప్పండి, నన్ను బలపరచువాడు నాకున్నాడు, నాకు సహాయము చేయువాడు నాకు ఉన్నాడు. ఊరికే మాట్లాడుకోవాలి, ఊరికే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. మామూలుగా అవసరం లేదు అక్కడ నాకు, కానీ నేను పలుకుతాను. ఎందుకంటే నాకు ఎప్పుడు అవసరం వస్తుందో నాకు తెలియదు, కానీ ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ప్రిపేర్ ముందే. ప్రిపరేషన్ ఏంటంటే ముందే పలికేస్తాం. హల్లెలూయా. అప్పు చేయాలనిపించింది నాకు ఒకసారి. అనిపిస్తే చేసేస్తాం కదా మనం. అప్పు చేశాను. అప్పు చేస్తే సుఖంగా ఉంటుందా? అప్పు ఏం తెస్తుంది? తిప్పలు తెస్తుంది. తిప్పలు, అన్నీ తిప్పలే, అప్పులు తిప్పలు. ఒకరోజు దేవుడు చెప్పాడు, ఒరే నీతో నేను చెప్పాను ఒకరోజు,
నువ్వు అప్పు చేయవురా, నువ్వు అప్పిస్తావని చెప్పాను నేను, మర్చిపోయావా అన్నాడు దేవుడు. ఏదోలే తప్పైపోయింది అన్నాను. ఎప్పటికైనా నీ మనసు మార్చుకో అంటే, మరి ఇప్పుడు ఈ అప్పు అంతా ఎలా తీర్చాలి? మళ్ళీ అప్పు చేస్తే కదా అప్పు తీరుస్తాను, అంతే కదా. ఆ మాట పట్టుకున్నా నేను. అప్పు చాలామందికి ఇష్టం అనుకుంటా అప్పు అంటే, ఎవరు పలకటం లేదండి. నేను అప్పు చెయ్యను అని పలకటం మొదలుపెట్టిన తర్వాత అప్పులు వెళ్ళిపోవటం మొదలుపెట్టాయి. గట్టిగా కొట్టండి పాస్టర్ గారు, గట్టిగా కొట్టండి. ఇప్పుడు చూద్దాం కీర్తన 81:10 చూద్దాం. కీర్తనలు 81వ కీర్తన 10వ వచనం ఏమంటుంది? ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను, మీరు చెప్పుకోండి, నన్ను ఆ బానిసత్వంలో నుంచి బయటికి తెచ్చిన నా దేవుడైన యెహోవాను నేను కలిగి ఉన్నాను. హే, నువ్వేమన్నా కలిగి ఉన్నావా? నువ్వేమైనా కలిగి ఉన్నావా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ విత్ యూ, ఇన్ యూ? ఎస్, విత్ మీ దేర్ ఈస్ జీసస్. అసలు చప్పట్లు కొడతారండి, చెప్పుకోండి. విత్ మీ నాతో, చెప్పండి, నాతో ఒకరున్నారు. ఆయన పేరు యేసు. ఇదిగో యుగ సమాప్తి పర్యంతము నేను నీతోనే ఉంటాను అన్నాడు ఆయన. హల్లెలూయా. నాతో ఉన్నాడు. రెండవది, ఈ లోకంలో ఒకడున్నాడు. వాడేం చేస్తాడంటే నీతో ఉండడు, కానీ నీలోనికి వస్తాడు. ఈ లోకంలో ఉన్నవాడు నీతో ఉండడు, ఎందుకంటే నీతో యేసు ఉన్నాడు కదా. యేసు ఉంటాడు నీతోని. కానీ లోకంలో ఉన్నవాడు నీలోనికి వస్తాడు. ఎవరికైనా డౌట్ ఉందండి? డౌట్ ఎట్లొస్తాడు, అట్లెట్లొస్తాడు, లోనికి ఎట్లొస్తాడు వాడు అంటారు కొందరు. హలో, చూడండి మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. అమ్మ, విత్తువాని, ఇంతకుముందేమో విత్తనము గురించిన ఉపమానం చూశాము, ఇప్పుడేమో విత్తువాని గూర్చిన ఉపమానం. చదవండి అమ్మా ప్లీజ్. ఎవడైనా ఎన్ని వాక్యాలు విన్నా ఏమి సాతానుకు బాధ కలుగదు, జ్ఞాపకం పెట్టుకోనండి. కానీ ఇక్కడ ఒక మాట ఉన్నది, రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వావ్ చూడండి, ఇక్కడ గమనించండి. ఈ లోకంలో ఉన్నవాడు ఏమి చేస్తాడంటే నీతో పాటు సరదాగా రాడు. వాడు వచ్చి నీ లోపట దేవుని రాజ్యమును గురించిన వాక్యము విత్తబడితే వాడికి వేరే వాక్యాలు అక్కర్లేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోనండి. హలో సార్, ఇక్కడ చూస్తారండి, వానికి వేరే వాక్యాలు అక్కర్లేదు. రాజ్యమును గురించిన వాక్యము వీళ్ళ వద్ద ఉన్నది, చాలా బాగున్నది, గుండె నిండా నిండుకొని ఉన్నది. కానీ వాళ్ళకేం అర్థం కాలేదు. వాడికి అర్థమైపోద్ది వీళ్ళకి అర్థం కాలేదని, దెయ్యానికి అర్థమైపోద్ది వీళ్ళకి అర్థం కాలేదని. వాడు ఏం చేస్తాడు అంటే, సాతాను మనకు అర్థము కాకుండా
మన మనస్సుకు మూత పెడతాడు, ముసుగు పెడతాడు. యేసు వచ్చి మనసు తెరుస్తాడు. యేసు వచ్చి మనసు తెరుస్తాడు. వాడు మనసుకు మూత పెడతాడు, మనము గ్రహించకుండా చేస్తాడు. ఆ తర్వాత మనము గ్రహించకుండా ఉంటే, మనము గ్రహించాలనే ప్రయత్నం చేయకుండా ఉంటే, మనము గ్రహించకపోతే అప్పుడు వాడు వచ్చి మన హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతాడు. చాలా తీవ్రమైన విషయం ఇది. చాలా 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 తీవ్రమైన విషయం. ఎత్తుకొని పోనివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. హలో, చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం చూడండి. వారు గ్రహింపక ఉండగా వాడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన రాజ్యమును గురించిన వాక్యమును ఎత్తుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడో చూడండి. అప్పుడు వారు లేఖనములు వాక్యము గ్రహించినట్టు వారి వారి మనస్సు, గట్టిగా పలుకుదామండి, నా మనస్సు తెరవబడాలి. ప్రభువా, నా మనస్సు తెరవబడాలి. చూడండి, 2 కొరింథీ 4:4 చూద్దాము. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేయును. హలో, కానీ ప్రభు వచ్చి మనసు తెరచును. ఓసారి మనసు మీద చేపెట్టుకుందామండి, అందరు గట్టిగా బలంగా పెట్టుకోవాలని కోరుచున్నా. నా మనస్సుకు గుడ్డితనము కలగచేసే శక్తులకు నా మీద ఏ మాత్రము అధికారము లేదు. లేదు, గట్టిగా పలకండి. వా వా, మీరు ప్రకటిస్తే వాడంటాడు నాకు అధికారం లేదు. నువ్వు ఇస్తేనే అధికారం ఉంటుంది. నువ్వు ఇవ్వకపోతే దెయ్యానికి నీ మీద ఏ అధికారము లేదు. నువ్వు ఇచ్చినప్పుడే అధికారం వస్తుంది. మీరు కావాలంటే లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే అపవాది యేసుక్రీస్తు వారిని శోధిస్తూ అంటాడు, ఇది నాకు అప్పగింపబడిందే, ఇదంతా నాకు అప్పగింపబడింది. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా? లేదు, మొదటి మానవుడిచ్చాడు. మనమే ఇస్తాం దెయ్యానికి అధికారం. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆర్ యు హియర్? ఉన్నారండి? వినబడుతుందండి? ఏం చేస్తుంటాం మనము? అపవాదికి చోటిస్తాం, అపవాదికి అవకాశం ఇస్తాం. కనుక మనం నిలబడాలి, గట్టిగా గట్టిగా నిలబడాలి. ఎవరో వస్తారు నిలబెడతారు కాదు, మనకు మనమే నిలబడాలి. ఎవరు పడితే వాళ్ళే లేవాలి, ఎవరికి వారే నిలబడాలి. ఎవరో వచ్చి లేపుతారులే చూద్దాం, ఎవరో వచ్చి ప్రార్థన చేస్తారులే చూద్దాం, కాని పనిది. మనకి మనమే లేచి నిలబడాలి. స్ట్రాంగ్, లేచి నిలబడాలి, లేచి నిలబడాలి. ఏం చెప్పాలి చూడండి, 1 యోహాను 4:4 చెప్పాలి. 1 యోహాను 4:4 చెప్పాలి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు అని దేవుని మాట బలంగా ప్రకటింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే, చెప్పండి, గొప్పవాడు 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 గొప్పవాడు. గట్టిగా పలకాలండి. మొత్తం యేసురావు నగర్ కదిలొచ్చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గొప్పవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. చెప్పండి, నాలో ఉన్నవాడు గొప్పవాడు. నాలో ఉన్న దేవుని వాక్యము సమస్త జ్ఞానముతో కూడినది, సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. నాలో ఉన్నది, నాలో ఉన్నది, నాలో ఉన్నది సమస్త జ్ఞానముతో సమృద్ధిగా నాలో దేవుని వాక్యము ఉన్నది. చెప్పుకోండి,
the word of Christ, the word of God is living in me with all wisdom, richly with all wisdom. Hallelujah. Hallelujah. Now, let us go to Psalms 81 verse 10. కీర్తనలు 81వ కీర్తన 10వ వచనం దగ్గరికి వెళ్దాం. Yeah, what it says? Second part. అమ్మా, నీ నోరు చెప్పండి. నా నోరు నా నోరు. దేవుడు అంటున్నాడు, నీ నోటిని నేను నింపెదనంటున్నాడు. నేను నీ నోటిని నింపెదను. కానీ నువ్వేమో నోరు మూసుకొని కూర్చుంటే నేను ఎట్లా నింపాలరా బాబు అని కూడా అంటున్నాడు దేవుడు. హలో, నోరు బాగుగా తెరవండి, పలకండి, ప్రకటించండి, అపవాదిని సాగనంపండి. పోరా బాబు పో. హల్లెలూయా. యా, ఓపెన్ యువర్ మౌత్ వైడ్ అవేక్. నీ నోటిని బాగుగా తెరవము, పలుకుము. హల్లెలూయా. మీరు ఎవరికైనా లేమి ఉన్నదా? లేమి అంటే కొదువ, ల్యాక్, కొదువ ఉన్నదా మీలో ఎవరికైనా? ఏదైనా కొదువ లేదా? సమృద్ధిగా ఉన్నదా? అన్నీ బాగున్నాయా? 100 కిలోల బంగారం ఉందా మరి? హల్లెలూయా. యా, కొదువ ఉంటుంది. కొదువ ఏం పలకాలప్పుడు చెప్పండి? యెహోవా నా కాపరి. రైట్, గట్టిగా పలకండి. నాకు ఏమి జరగదు, లేమి కలుగదు. నువ్వు పలికితే ఆ లేమి వెళ్ళిపోయి సమృద్ధి వస్తుంది. సకల సమృద్ధి వస్తుంది. ఇదంతా ఎక్కడ ఉందంటే దేవుని మాటలో ఉంది. అది మన నోటిలో ఉంది. అది బయటికి వస్తుంది. అది బలంగా ప్రకటింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. బలహీనంగా ఏందో చూద్దాం అంటే కాదండి. హల్లెలూయా. యా, బలంగా ప్రకటించాలంట. నాకు లేమి లేదు. హల్లెలూయా. యెహోవా నిన్ను ఐగుప్తులో నుంచి బయటికి తెచ్చాడు. హల్లెలూయా. అబద్ధకాలం తెంచి వేశాడు. విడుదల దయచేశాడు. విమోచన దయచేశాడు. నిన్ను తన ఆత్మతో ముద్రించాడు. ముద్ర. హల్లెలూయా. ముద్ర. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒకరోజు నాకు ఈ మాట బాగా అనిపించింది. అరే, దేవుడు నన్ను తన ఆత్మతో ముద్రించాడు, నేను ఇప్పుడు స్వతంత్రుని అనుకున్నా. అంతలో ఒక ఆయన గట్టిగా మా ఇంటి గేట్ తెరిచాడు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ సంగతి చెప్తున్నా, చాలా సంవత్సరాలు, 45-47 సంవత్సరాల క్రితం మాట. నేను కిటికీలోంచి ఎవడంత గట్టిగా గేట్ తెరిచాడు అని చూస్తే నేను ఒక ఆయన దగ్గర క్లచ్, వెహికల్కి, వాహనాలకి క్లచ్ ఉంటుంది. ఆ క్లచ్ ప్లేట్లు ఓల్డ్ సిటీలో అఫ్జల్గంజ్లోకి ఆయన తయారు చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను క్లచ్ ప్లేట్ తెచ్చుకున్నా. ఆ రోజు డబ్బులు తక్కువ పడితే 3000 తర్వాత ఇస్తానులే అని చెప్పాను. ఇవ్వలేదు. చాలా కాలం అయిపోయింది. సడన్గా ఆయన మా గేటు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఎట్లా ఉంటుంది చెప్పండి అప్పుడు? బాబోయ్, వచ్చాడు రా నాయన అని నేను త్వరగా మళ్ళీ మా డాడీ వింటాడేమని నేను త్వరగా బయటికి వెళ్ళి, అరే భాయ్ సాబ్ మై దే దేతా పైసా దే దేతా అంటే, అరే సాబ్ మై పైసా కే లియే నయా ఆయా అన్నాడు. నేను డబ్బులు ఇచ్చేస్తాను రా బాబు అన్న. నేను డబ్బుల కోసం రాలేదండి, ఎవరో చెప్పారు మీ ఇల్లు ఎక్కడంటే ఊరికి పలకరించిపోదామని వచ్చాను అన్నాడు. వచ్చే లోపలికి రా, ఛాయ్ తాగి వెళ్తే అని చెప్పి లోపల కూర్చోబెట్టి, బాబు గట్టిగా మాట్లాడుకో, మా ఇంటి వాళ్ళు వింటారు, హలో ఇచ్చేస్తాను డబ్బులు అన్న. సార్ నీకేం అర్థం కావట్లేదా, నేను డబ్బుల కోసం రాలేదు, నువ్వు ఇవ్వక్కర్లేదు అన్నాడు. ఓయ్ ఏమన్నాడు? నువ్వు ఇవ్వనక్కర్లేదు అంటాడు. అది ఇస్తాను రా బాబా నేనంటే నువ్వేనక్కర్లేదు, నేను తీసుకోనక్కర్లేదు అన్నాడు. ఒర నాయన, అంత పెద్ద మహమ్మదీయుడు,
ఓల్డ్ సిటీ క్లచ్ ప్లేట్లు అమ్ముకునే మహమ్మదీయుడు నువ్వు నాకు ఇవ్వనక్కర్లేదని అనగలడా? అనగలడు. హల్లెలూయా. నీ బంధకాలను తెంచే యెహోవా నీకున్నాడు. చెప్పండి, నీ బంధకాలను తెంచే యెహోవా నీకున్నాడు. ఆమేన్. నీ శత్రువులను మిత్రులనుగా చేస్తాడు ఆయన. వా నాకెంతమంది శత్రువులు ఉండేవారో సిటీలో. అయితే ప్రభుని నమ్ముకున్న తర్వాత వాళ్ళందరూ వచ్చి నమస్కారం పెట్టడం మొదలుపెట్టారు. ఏంటనంటే నా దగ్గర కత్తులు కటార్లు ఉండేవి, అవన్నీ పడేశాను. అంతకుముందు ఉన్నంతకాలం ఎవడు పడితే వాడు వీడు ఎప్పుడు మన మీదకి వస్తాడో ముందే మనం వెళ్దాం వాడి మీదకి అన్నట్టుండేవారు. కానీ అవన్నీ పడేసిన తర్వాత వాళ్ళు వచ్చి అన్న నమస్తే అంటూ మొదలుపెట్టారు. అరే అన్న నమస్తే అంటే ఫ్రెండ్ అయిపోయిండు. నమస్తే అన్న, నమస్తే అన్న, దోస్తీ బన్గా. హల్లెలూయా, హల్లెలూయా. సి నీ నోటిలో ఏ మాట ఉన్నది? ఏ మాట ఉన్నది నీ నోటిలో? నిరాశ. ఎప్పుడు చూసినా నిరాశ మాటలే. ఎప్పుడు చూసినా ఓటమి, ఓడిపోయిన పలుకులే, చక్కటి పలుకులే. ఆ పలుకుల నిండా ఓటమి, ఓడిపోయినదే ఉంటుంది. నో 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 నో, మనం ఓడిపోలేదు. హల్లెలూయా. చెప్పండి ఆఖరి మాట, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆఖరి మాట చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. అయినను మనలను ప్రేమించిన వాడు ఉన్నాడు. అయినను, హలో, ఎంత విచారం ఉన్నను, వేదన ఉన్నను, ఎంత బాధ ఉన్నను, నష్టం ఉన్నను, కష్టం ఉన్నను, ఇరుకున్నను, ఇబ్బంది ఉన్నను, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నను, ఏమున్నది మనకు? నన్ను ప్రేమించువాడున్నాడు. మనలను గట్టిగా పలుకుదామండి, ప్రేమించు వాని ద్వారా వీటి అన్నిటిలో మనము విజయము పొందుచున్నాము, అత్యధికమైన విజయం పొందుచున్నాము. నేను ఇంగ్లీష్లో చెప్తాను, మీరు అందరు ఇంగ్లీష్లో చెప్తారండి నాతో పాటు. చెప్పండి. ఐ యామ్ మోర్ దాన్ ఎ కాంకరర్. ఐ యామ్ మోర్ దాన్ ఎ కాంకరర్. మళ్ళొకసారి కొందరు ఇలాగలాగా అనుకున్నారు, చెప్పట్లేదు. హలో, ప్లీజ్ చెప్పండి. ఐ యామ్, పలకాలని, మీరు పలకాలి, నోరెప్పాలి. మీరు పలికేంతవరకు వదిలిపెట్టే రాత్రి నన్ను. ఎందుకంటే కొందరు పలకలేదు, అలాగే చూస్తారు, నన్ను తీవ్రంగా చూస్తున్నారు. ఇంకెంతసేపు మాట్లాడుతావు అన్నట్టుగా. హలో, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీరు అట్లా అనుకోరు కానీ ఊరికి అంటున్నా నేను, ఏమనుకోకండి. చెప్పండి. ఐ యామ్ వాట్ ఐ యామ్. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ వాట్ హీ ఈజ్. దేవుడు అంటాడు మోషేతోటి, నీ పేరేంటి అని అడుగుతాడు మోషే. ఏం చెప్పమంటే వాళ్ళందరికీ నీ పేరేం చెప్ప, నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. ఐ యామ్ దట్ ఐ యామ్. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా అంతే, మనము ఉన్నవారము అనువారము. మనం లేని వారం కాదండి, ఉన్నవారము, కలిగి ఉన్నవారము. అన్నీ మనవే, సమస్తము మనవే. చూడండి, భూమి, సమస్త భూమి నాదే. ఏమన్నాడు అక్కడ? అది ఆ మాట చదువుకొని మనము సెలవు పుచ్చుకుందాం. చూడండి, గో బ్యాక్ టు నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు. 5వ వచనము, 6వ వచనము. సమస్త భూమియు నాదే కదా. ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథం 40 చదువుకున్నాం. ఆయన 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 ఏమైనాడు? మహారాజు. దేనికి? ప్లీజ్ చదవండి, ప్లీజ్ చదవండి. అదేనమ్మా, దేనికి మహారాజు? చెప్పండి. సర్వ భూమికి ఆయన మహారాజు. అయితే ఇక్కడ నేను క్లుప్తం చేస్తున్నాను, మీరు చూడండి. 6వ వచనంలో, మీరు నాకు
మీరు నాకు, దేవుడు అంటాడు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. చెప్పండి, నేను దేవునికి యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండెదను. ఐ విల్ బి. హల్లెలూయా. I will be. Hallelujah. Nobody can reverse it. Nobody can change it. I am going to be what I am. Amen. ఈ రాత్రి ఈ మాటలు మీ లోపట నిలిచునుగాక, ఫలించునుగాక, అభివృద్ధినిచ్చునుగాక, సర్వ సమృద్ధితో వర్ధిల్ల చేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి చప్పట్లు కొట్టండి, దేవుని మహిమ పరుద్దామండి. సర్వోన్నతునికి మహిమ, మహిమ, మహిమ. సర్వాధికారికి మహిమ, మహిమ, మహిమ. కెన్ ఐ స్టాప్ హియర్? యా. షాల్ వి ప్రే? ప్రార్థన చేద్దామా? తండ్రి, మేము మీకు కొన్ని మాటలు విన్నాం, కొన్నే విన్నాం ప్రభా, చాలా ఉన్నాయి, కానీ మేము కొద్దిపాటి మాటలు విన్నాం. ఈ విన్నవి మేము గ్రహించినట్టుగా, వీటిని మేము వదులుకోకుండా, మరచిపోకుండా మాకు సహాయం చేయము దేవా. నీ దివ్యమైన హస్తము ఇక్కడున్న నీ బిడ్డలపైన ఉంచుము, ఆశీర్వదించుము. ఎబేజు ప్రార్థించాడు, నిశ్చయముగా ఆశీర్వదించి ప్రభా వీరి సరిహద్దును విశాలపరచుము, వీరి మనోనేత్రమును వెలిగించుము ప్రభా. నీ ప్రకాశముతో వీరి హృదయాలను నింపుము నాయన. నీవే దేవుడవని నిరంతరము నీ ఆనందించుటకు నీ ప్రియ బిడ్డల నీవే సహాయము చేయమదేవా. నీ కృపా వాక్కు యొక్క మహత్తగల శక్తి యొక్క ప్రభావము వీరిపై నిరంతరము నిలుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్ ఎవ్రీబడీ సే హల్లెలూయా. జయం మనదే, జయం మనదే, మనదే. అత్యధిక విజయం మనదే, మనదే. మహోపకారి ఈ బిడ్డలు పలుకుచున్నారు. వీరి మాటలు ఉరకనే తిరిగి రావు. నీ కార్యం సఫలం చేయకుండా ఆ మాటలు వృధాగా పోవు. కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరికైనా అనారోగ్యం ఉంటే వారు ఇప్పుడే ఎరుగుదురుగాక, వారు స్వస్థపడ్డారు. నైనా ఇరుకులు ఇబ్బందులుంటే వాటి బంధకాలు తెగిపోయాయి. నువ్వు దేవుడవు ప్రభువా, నువ్వు కనికర సంపన్నుడవు, నువ్వు కరుణామయుడవు ప్రభువా, దయపాలించువాడు. Let them rejoice and enjoy in your loving presence continually, Master. నిరంతరం నీ ప్రియ బిడ్డలు నీ యందు బహుగా ఆనందభరితులై వర్ధిల్లుచు ముందు కొనసాగుదురుగాకని ప్రార్థిస్తూ జీవాధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.